మార్చ్ 18. ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఫిలిప్పీ 2:4. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ముఖ్య పదం ఇతరుల కోసం. ప్రభువైన యేసు ఇతరుల కోసం జీవించాడు. పౌలు ఇతరుల కోసం జీవించాడు. తిమోతి ఇతరుల కోసం జీవించాడు. ఎపఫ్రోదితు ఇతరుల కోసం జీవించాడు. మనం కూడా ఇతరుల కోసం జీవించాలి. ఇది సరైంది మాత్రమే కాక మన స్వంత మేలు కొరకే అని కూడా చెప్పబడింది. అనేకసార్లు ఇతరుల కొరకు జీవించుట ఖర్చుతో కూడుకున్నదై ఉండవచ్చు. అయితే ఇతరుల కొరకు జీవించకపోవుట మరింత ఖర్చుతో కూడుకున్నదై ఉంటుంది. మన సమాజం కేవలం సొంత ప్రయోజనాల కోసమే జీవించే వ్యక్తులతో నిండి ఉంది. ఇతరులకు సేవ చేయడంలో నిమగ్నమై ఉండడానికి బదులుగా వారింట్లో కూర్చొని లోపల కొమ్మిలిపోతూ ఉంటారు. వారు ప్రతి చిన్న నొప్పి మరియు బాధ గురించి ఆలోచిస్తారు మరియు త్వరలోనే అనారోగ్యులుగా మారతారు. వారి ఒంటరితనంలో ఎవరూ తమపై ఆసక్తి చూపడం లేదని ఫిర్యాదు చేస్తారు. వారు తమ గురించి తాము ఆలోచించుకోవడానికి ఎంత ఎక్కువ సమయం గడుపుతారో అంత ఎక్కువ వేదనకు గురవుతారు. జీవితం అంతర్మథనం అనే భయానిక చీకటిగా మారుతుంది. త్వరలోనే వారు వైద్యుని వద్దకు వెళ్ళి అధిక పరిమాణంలో మాత్రలు మింగుతారు. ఆ మాత్రలు స్వార్థ కేంద్రిత స్వభావాన్ని ఎప్పటికీ నయం చేయలేవు. అప్పుడు వారు తమ జీవితంలో ఉన్న విసుగు, అలసట నుండి ఎలాగైనా ఉపశమనం పొందడానికి మానసిక వైద్యుని వద్దకు తరచుగా వెళుతుంటారు. అలాంటి వారికి అత్యుత్తమ చికిత్స ఇతరుల కొరకు చేసే సేవా జీవితం. తాము సందర్శించవలసిన గృహాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, తమ అవసరత గల వృద్ధులు ఉన్నారు, స్వచ్ఛంద సహాయాన్ని స్వాగతించే ఆసుపత్రులు ఉన్నాయి, ఒక ఉత్తరం లేదా కార్డు ద్వారా ప్రోత్సాహం పొందగల ప్రజలు ఉన్నారు, స్వదేశం నుండి వార్తలను స్వాగతించే మిషనరీలు ఉన్నారు. బహుశా వారికి ఉత్సాహాన్ని ఇవ్వడానికి కొంత సహాయం అవసరం కావచ్చు. రక్షించబడవలసిన ఆత్మలు ఉన్నాయి మరియు బోధించబడవలసిన క్రైస్తవులు ఉన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఎవరైనా విసుగు చెందడానికి ఎటువంటి సాకు లేదు. ఒకరి జీవితాన్ని ఫలవంతమైన కార్యకలాపాలతో నింపడానికి సరిపడా పని ఉంది మరియు ఇతరుల కోసం జీవించే ప్రక్రియలోనే మనం మన స్నేహితుల పరిధిని విస్తృతం చేసుకుంటాం. మన స్వంత జీవితాలను మరింత ఆసక్తికరంగా మార్చుకుంటాం మరియు సంతృప్తిని, తృప్తిని కనుగొంటాం. పిఎం దర్హాం ఇలా అన్నారు: ఇతరుల పట్ల కరుణతో నిండిన హృదయం తన సొంత దుఃఖాలలో మునిగిపోయి తన సొంత ఆత్మజాలితో విషపూరితమయ్యే అవకాశం తక్కువ. ఇతరులు ప్రభు, అవును ఇతరులు, ఇదే నా నినాదమగునుగాక. ఇతరుల కోసం జీవించడానికి నాకు సహాయం చేయి, తద్వారా నేను నీ వలె జీవించగలను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.